బాసరం మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేసి లారీల ద్వారా తరలించాలని డిమాండ్ చేస్తూ రైతులు నిజామాబాద్ బైంసా నేషనల్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పంట పండించడం కంటే అమ్మకానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 18 రోజులుగా కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్నను ఉంచినా ఇప్పటి వరకు అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రైవేటు లారీల ద్వారా తరలించాలంటే క్వింటాకు ₹100 వరకు అదనపు భారం పడుతోందని చెప్పారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు ధర్నా విరమించబోమని రైతులు రోడ్డుపైనే బైఠాయించారు. సమాచారం అందుకున్న సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు. ట్రాక్టర్ లోపల గాలి దిగిపోతున్నది, పంక్చర్ అవుతున్నది, దానికి జాకులు ఎక్కిస్తున్నాం, గాలి కొడుతున్నాము. ఇక్కడ ఎలాంటి అమలు లేరు. అధికారులు కాకపోతే వాళ్ళు సమాధానం చెప్తలేరు. మన రైతులకు ఎవరు పట్టించుకుంటారు. ఒకవేళ లారీలు లేకపోతే సంచికి 30 నుంచి 40 రూపాయల కమిషన్ ఇదేంటని ప్రశ్నిస్తే దానికి ఏ అధికారులు కూడా పట్టించుకోలేరు. కాబట్టి ఎవరికైనా అధికారులు ప్రజాప్రతినిధులు తొందరగా స్పందించి మన రైతులను తొందరగా ఆదుకోనాలా. మీరు చూసుకుంటే బాసా సెంటర్ ఇక్కడ తీసుకొచ్చినాము. ఈనాడికి 4 రోజు ఇక్కడనే టిఫిన్ కట్టుకుని వస్తున్నాము, ఇక్కడనే పడుకుంటున్నాము. ఎవ్వరు మా దగ్గరకు వచ్చి పట్టించుకునే నాదులే లేడు. కాబట్టి చూడండి, ట్రాక్టర్ల పరిస్థితి ఘోరంగా ఉన్నది, ఎండలో ఉన్నది. మొత్తం గాలి మొత్తం తీసుకుంటున్న ట్రాలీ లోపల జాకులు ఎక్కిస్తున్నాము, జాకులు తీస్తున్నాము. మొత్తం లైన్లో ఉన్నది. కానీ ఏ ఒక్క వ్యక్తి వచ్చి ఇక్కడ ఖాళీ చేయించడానికి ఎవరు దగ్గరకు వస్తలేరు. కావున తొందరగా అందరూ అధికారులు తొందరగా ఇక్కడికి వచ్చి రైతుల పరిస్థితి మంచి. ఒకవేళ రైతుల కోపం వస్తే మన ప్రభుత్వం అనేది పడిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజాప్రతినిధులు అధికారులు తొందరగా రైతుల దగ్గర వచ్చి పట్టించుకోండి, ఈ మొత్తం ఖాళీ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇళ్ళ ఖాళీ కాకుంటే రైతులంతా రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వానికి అధికారులకు హెచ్చరిస్తున్నాం, తొందరగా మాకు స్పందించి రైతులు ఏదైతే మొక్కజొన్న తీసుకొచ్చిందో అది ఖాళీ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికి 4వ రోజు 5వ రోజు అవుతున్నది. 4 రోజులు అవుతున్నది. ఇక్కడ ఎవరు పట్టించుకోలేరు. ట్రాక్టర్ లోపల గాలి దిగిపోతున్నది, పంక్చర్ అవుతున్నది, దానికి జాకులు ఎక్కిస్తున్నాం, గాలి కొడుతున్నాము. ఇక్కడ ఎలాంటి అమలు లేరు. అధికారులు కాకపోతే